వరంగల్లో కడియం శ్రీహరిపై ముప్పేట దాడి జరుగుతోంది. ఇంట బయట కడియం శ్రీహరికి వ్యతిరేకత పెరుగుతోంది. కడియం కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. వరంగల్లో కడియం కానున్న కావ్యను బీఆర్ఎస్ నేతలు ఓడిస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పినా కూడా కాంగ్రెస్ నేతలతో సయోధ్య కుదరలేదు. అయోమయంలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ వరంగల్లో కడియం శ్రీహరిపై ముప్పేట దాడి జరుగుతుంది. ఇంట బయట కడియం శ్రీహరికి వ్యతిరేకత పెరుగుతోంది. కడియం కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. వరంగల్లో కడియం కావ్యను బీఆర్ఎస్ నేతలు ఓడిస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పినా కాంగ్రెస్ నేతలలో సయోధ్య కుదరలేదు. అయోమయంలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఉన్నారు. వరంగల్లో కడియం శ్రీహరిపై ముప్పేట దాడి జరుగుతుంది. ఇంట బయట కడియం శ్రీహరికి వ్యతిరేకత పెరుగుతోంది. కడియం కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. వరంగల్లో కడియం కావ్యను బీఆర్ఎస్ నేతలు ఓడిస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి చెప్పినా కాంగ్రెస్ నేతలలో సయోధ్య కుదరలేదు. అయోమయంలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ లైన్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి. సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రస్తుతం కుడితిలో పడ్డ వెనుకల ఆయన పరిస్థితి తయారైంది. బీఆర్ఎస్ పార్టీని కాదని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తన కూతురు కడియం కావ్యకి వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి కాదని బయటకు వచ్చిన కారణంగా బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ను ఆశించి భంగపడ్డ నాయకులందరూ కూడా కడియం శ్రీహరికి, అదేవిధంగా ఆయన కూతురు కావ్యకి సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఆయనకి ఇంటా బయట ముప్పేట దాడి కొనసాగుతుంది. ఆయన పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఎందుకంటే కేసీఆర్ కడియం కావ్యకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కేసీఆర్ను కాదని బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసి ఆయన బయటికి వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, బీఆర్ఎస్ని ప్రజల్లో పలచన చేశాడంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్కు మోసం చేశారు, కేసీఆర్కి తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యాన్ని గెలవనివ్వమంటూ వారు
బీఆర్ఎస్ నాయకులు శపథం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు పదే పదే వేదికల మీద చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కడియం కావ్య వరంగల్ పార్లమెంటు నుంచి గెలవదు, ఆమెను గెలవనివ్వమంటూ ఆయన చెప్తున్నారు. అదేవిధంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దు సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్ ఇలాంటి కీలక నేతలందరూ కూడా కడియం శ్రీహరి పైన ప్రస్తుతం చాలా ఆగ్రహంగా ఉన్నారు. తాము గెలవకున్నా పర్లేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను గెలవనివ్వమంటూ వారు వేదికల మీదనే స్పష్టం చేస్తున్నారు. ఇంటర్నల్గా కూడా వారు దానికి సంబంధించిన ఒక కార్యాచరణను కూడా తయారు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి పైన ఈ రకమైన ఒత్తిడి లేకుంటే ఈ రకమైన ఎత్తుగడలు కొనసాగుతుండగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం తన కూతురుకు ఖరారు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది టికెట్ ఆశించారు. శేషన్ గన్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సింగపురం ఇందిర, మాజీ సీనియర్ నాయకునిగా ఉన్న దొమ్మాటి సాంబయ్య, రామగల్ల పరమేశ్వర్, అదేవిధంగా మరో చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. వారందరూ కూడా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన కారణంగా మాకు టికెట్ రాలేదనే ఒక కారణంతో వారు కూడా ప్రస్తుతం కడియం శ్రీహరికి సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఇంటా బయట ప్రస్తుతం కడియం శ్రీహరి పైన తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. ఎలాగైనా ఓడించి తీరుదామంటూ శపథం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కుర్తిలో పడ్డ ఎలుకల కడియం శ్రీహరి పరిస్థితి తయారైంది. ఆయన కూతురు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు పార్టీ మారామా అనే ఒక వారిలో ఆలోచన కూడా రేకెత్తిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్లో అభ్యర్థిత్వం ఇచ్చారు, ఒకవేళ పోటీ చేయకుండా అయిపోయేది. కానీ పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిత్వం తీసుకుంటే ఇక్కడ ఎవరు సహకరించే పరిస్థితి కనపట్లేదు. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే గెలవడం అనేది చాలా ఈజీ. కానీ ఎక్కడ సమన్వయం కుదరట్లేదు. ఎందుకంటే ఇటీవలే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల ఎమ్మెల్యే గెలిచారు. ఆయనకు ప్రస్తుతం వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ప్రస్తుతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఇలాంటి నాయకులందరూ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. మాకు ఇన్ఛార్జ్ ఇవ్వకుండా ఇటీవలే వేరే పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యే గెలిచిన ప్రకాష్ రెడ్డికి ఎలా ఇన్ఛార్జ్ పదవి ఇస్తారంటూ వారు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ రకంగా ఒకవైపు కాంగ్రెస్ సొంత పార్టీ నుండి కాంగ్రెస్ నుంచి సహకారం లేక, చేతులు కలవక, వారందరూ ఏకతాటిపైకి రాక, వారందరూ కలిసికట్టుగా పనిచేయక, ఒక తలనొప్పి ఇటువైపు కాంగ్రెస్ పార్టీని ఉంటే మరొక వైపు బీఆర్ఎస్ నుంచి కాదని వచ్చామని బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి మీద ఆగ్రహంగా ఉండి ఎలాగైనా ఓడిస్తామని వారు శపథం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ముప్పేట దాడి ప్రస్తుతం కడియం శ్రీహరి మీద కొనసాగుతుంది. ఏం చేయాలో పాల్పోని పరిస్థితి ఉంది. దీంతో ఎన్నికలు ఒకవైపు సమీపిస్తున్నాయి. అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటీవల రేవంత్ రెడ్డి కూడా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులందరితో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో అందరికీ హితబోధ చేశారు. ఒక రకంగా అల్టిమేటం జారీ చేశారు. అందరూ కలిసి పనిచేయాలి, కలిసి పనిచేసి కడియం కావ్యాన్ని గెలిపించాలి ఎలాగైనా అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి కార్యాచరణ ఎక్కడ రాలేదు, ఆచరణలో ఇంకా సాధ్యం కాలేదు. అందరైతే కలిసికట్టుగా లేరు. ఈ నేపథ్యంలో అసలు కడియం కావ్య గెలుస్తుందా, ఓడిపోతుందా, ఏం జరుగుతుందని చూడాల్సి ఉంటుంది. మరొక వైపు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా చాలా బలమైన అభ్యర్థిని బీజేపీ పోటీలో పెట్టింది. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్, ఆయన కూడా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన దూసుకుపోతున్నారు, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన పార్టీలకు అతీతంగా మద్దతు కూడా కొడుతున్నారు. బీఆర్ఎస్లో నుండి ఆయనకున్న పరిచయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ నాయకులు ఆయనకు సహకరించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం బీజేపీ కూడా కలిసికట్టుగా ఆయన విజయానికి కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు కడియం శ్రీహరి, కడియం కావ్య పరిస్థితి ఏంటి, వారు ఎలా ముందుకు పోబోతున్నారు, కాంగ్రెస్లో నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చి పనిచేసుకుంటారా, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న దాడిని ఎలా ఎదుర్కొంటారో, ఆ దాడిని ఎలా తిప్పికొడతారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రైట్ సుధాకర్, అంటే ఎప్పటి నుంచో ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు నుంచి సంఘర్షణలు ఎప్పుడు కొనసాగుతూనే ఉండేవి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీజేపీ నుంచి కావచ్చు, మొన్న ఎన్నికల్లో బీజేపీ నుంచి సడన్ గా కాంగ్రెస్ లోకి వచ్చి టికెట్ ఆశించడం చాలా మంది నేతలు చేశారు. వాళ్ళకి టికెట్ ఇవ్వడం, గెలవడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కడియం శ్రీహరి కూతురు కావ్య కూడా అంటే బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి సీటు ఆశించడంపై ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో పనిచేస్తున్న కార్యకర్తలు, అలాగే ఎప్పటి నుంచో కాంగ్రెస్ లోనే ఉన్న నేతలు కూడా టికెట్ ఆశించినా ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ కింద స్థాయి నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కావచ్చు అందరూ. సో ఇప్పుడు కాంగ్రెస్ మీద ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుంది? అంటే మళ్ళీ కాంగ్రెస్ లో ఘర్షణలు జరిగే ఛాన్స్ ఉందంటారా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పటి నుండో కాంగ్రెస్ పట్టుకొని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అధికారంలో లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధికి వారు కృషి చేసిన పరిస్థితి ఉంది. కానీ తీరా ఎన్నికలు సమీపించగానే వారందరినీ కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన కడియం కావ్యకి టికెట్ ఇచ్చారనే అసంతృప్తి అభ్యర్థిత్వాన్ని ఆశించిన వారిలో సహజంగానే ఉంటుంది. వారందరూ అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఆ ఉన్న కారణంగానే ఇటీవల స్టేషన్ గన్పూర్ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సింగపురం ఇందిర ఆ నియోజకవర్గంలో ఇప్పటికీ వరుసగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు అవుతున్నాయి. అవి రచ్చకెక్కుతున్నాయి. రచ్చకెక్కిన పరిస్థితిలో ఇటీవలే భారీ గలాట జరిగింది. గలాట జరిగితే మధ్యలోనే కడియం శ్రీహరి, కడియం కావ్య ఆ సమావేశం మధ్యలో నుంచే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా దొమ్మాటి సాంబయ్య సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయన తనకు ఖచ్చితంగా అభ్యర్థిత్వం వస్తుందని ఆయన ఆశించారు, కానీ ఆయనకు రాలేదు. రామగల్ల పరమేశ్వర్ చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఆయనకు దక్కలేదు. డాక్టర్ రామకృష్ణ అని ఉన్నారు, యువ నాయకుడు, ఆయనకు రాలేదు. వీరందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వీరందరినీ ఏకతాటిపైకి ఎలా తెస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సమన్వయ సమావేశం రేవంత్ రెడ్డి సమక్షంలో ముగిసినా కూడా ఇంకా ఏకతాటిపైకి రావట్లేరు, సమన్వయం కుదరట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ రకంగా కృషి చేస్తుంది, ఏ రకంగా వీరందరినీ ఏకతాటిపైకి తెస్తుంది, 7 ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. 7 ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైన నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి విజయం సాధించేందుకు ఏ రకంగా కృషి చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.